హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వీడియోలో ఎండి నెత్తళ్ళు అలాగే గుడ్లు మామిడికాయ వేసి కర్రీ అయితే చేస్తున్నానండి. ఇప్పుడు ఈ ఎండి నెత్తళ్ళు క్లీన్ చేసుకోవాలి. వీటిలో కొంచెం మట్టి, సాల్ట్ అవన్నీ ఉంటాయి కదా. ఇంకా హాట్ వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి. హాట్ వాటర్ వేసి కాసేపు ఉంచేస్తే మనకి డస్ట్ అనేది పోతుంది. చూసారు కదా, కొంచెం వేడిగా ఉంది, చూసుకొని తీయాలి. ఇలాగా నెత్తళ్ళన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలండి. చూడండి కిందన డస్ట్ ఎంత ఉందో. ఈ వాటర్ అంతా పడేసి ఎండు నెత్తళ్ళు అయితే తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకొని నేనైతే గుడ్లు ఉడికించుకొని పెట్టుకున్నాను. పొట్టు తీసేసి పక్కన పెట్టాను అనమాట. ఇంకా ఈ గుడ్లు అనేవి మనం వేగించుకోవాలి. కొంతమంది అయితే డైరెక్ట్గా వేసేస్తూ ఉంటారు. నేనైతే లైట్గా ఫ్రై చేస్తాను ఎగ్స్ అనేవి. అలాగే సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసి దాంట్లో ఈ ఎగ్స్ అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, పైన చూపించిన విధంగా ఎగ్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. నేనైతే మొత్తం 6 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇవి లైట్గా ఫ్రై చేసుకుంటాను. చూడండి, పైన చూపించిన విధంగా లైట్గా ఫ్రై చేసి ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. వేగిపోయాయి కదా, ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్స్ అన్నీ తీసేసాను కదా, ఇంకా నెత్తళ్ళు క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ నెత్తళ్ళన్నీ కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా పైన చూపించిన విధంగా నెత్తళ్ళు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఈ ఎండి నెత్తళ్ళు కూడా బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా, మరి ఎక్కువగా వేగిపోయాయి అనుకో చేదొచ్చేస్తాయి. కాబట్టి కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేయాలి. ఇలా నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ ప్యాన్ అనేది తీసి క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి మనకి ఎండు నెత్తళ్ళు ఎలా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపుకి వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని వేగించుకోవాలి. ఇప్పుడు వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకొని వేగించుకోవాలి. ఈ ఎండు నెత్తళ్ళు, గుడ్లు కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమండి? నాకైతే చాలా ఇష్టం. మా అమ్మ అయితే ఎక్కువగా చేసేవాళ్ళు గుడ్లు, నెత్తళ్ళు. ఇంకా ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోస్ కూడా వేద్దామని చెప్పేసి వేశాను. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఇంకా ఈ ఆనియన్స్ వేగడానికి కొంచెం సాల్ట్, అలాగే మరి కొంచెం పసుపు కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని వేగించుకోవాలి. ఇలా పైన చూపించిన విధంగా మనం వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే 3 టమాటోలు అయితే ముక్కలుగా కట్ చేసి వేసాను. ఇంక ఇదంతా బాగా కలుపుకొని వేగించుకోవాలి. ఇవి కొంచెం టమాటాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. చూసారు కదా, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఇంకా ఇవి వేగుతున్నాయి కదా, కాసేపు మూత పెట్టి 2-3 నిమిషాల పాటు ఉడికించుకొని ఆ తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి టమాటాలు ఇవన్నీ మెత్తబడతాయి. అలాగే మనం వేసిన అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయి వేగుతుంది. ఇప్పుడు మనం దీనిలో మామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. పుల్లగా ఉన్న మామిడికాయ వేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, మామిడికాయ ముక్కలన్నీ వేసేసాను. వీటిని కూడా కాసేపు వేగించుకోవాలి. అంతా బాగా కలుపుకొని వేగించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో కారం, పసుపు, అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని
ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా దీనిలో నేనైతే ఎగ్ మసాలా కూడా వేసాను కొంచెం. ఇదంతా బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. మనకి మామిడికాయ ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి. ఇంకా ఈ మామిడికాయ ముక్కలు కూడా ఉడికాయి కదా, ఇప్పుడు దీంట్లో ఎండినెత్తళ్ళు గుడ్లు 2 వేసేసుకోవాలి. చూడండి, ఇదంతా బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి. ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. మా ఇంట్లో వాళ్ళందరికీ ఫేవరెట్ కర్రీ అండి, చాలా బాగుంటుంది. నెత్తళ్ళు ఇంకొంచెం పెద్దవిగా తీసుకుంటే ఇంకా బాగుంటుంది. నాకైతే ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఈ నెత్తళ్ళతో అయితే చేశాను. ఇంక ఈ వేసిన మసాలా మాడకుండా కొంచెం వాటర్ వేసి అంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంక ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత మరి కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. వాటర్ అంతా దగ్గరికి అయ్యే వరకు ఈ ఎగ్స్ అనేవి ఉడికించుకోవాలండి. చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం. మూత పెట్టి కాసేపు అయితే ఉడికించుకుందాం. ఇంకా ఈ గుడ్లు నెత్తళ్ళలో మనం మామిడికాయ ముక్కలు కూడా వేసాం కాబట్టి ఆ టేస్ట్తో చాలా బాగుంటుందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మనకి గుడ్లు నెత్తళ్ళు మామిడికాయ ఎగురైతే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది, చూసారా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.